కొడుకు వివాహానికి ఆహ్వానించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి షర్మిల గారు ఇచ్చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో దీన్ని ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్గానే చూడాలంటారా, లేదా రాజకీయ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? అసలు ఎలా చూడాలి? షర్మిల గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు సాధారణ వ్యక్తులు అయితే దాన్ని ఒక సాధారణ వెడ్డింగ్ ఇన్విటేషన్గానే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి మధ్య ఉన్న ఒక నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ కూడా పరిశీలించాలి, విశ్లేషించాలి. దాదాపుగా 1978లో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇరువురు ఒకేసారి దాదాపుగా ఇద్దరు కొద్ది నెలల తేడాతోటి సమవయస్కులు యువకులుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా, మొట్టమొదటిసారి మంత్రులుగా వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. చెరొక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి, మిత్రులుగా కొనసాగారు. తర్వాత రోజుల్లో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. కొన్ని దశాబ్దాల పాటు వీరిరువురి మధ్య రాజకీయం కేంద్రీకృతమైంది. ఒకరు అధికారంలో ఉంటే ఒకరు ప్రతిపక్షంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా. రాష్ట్ర రాజకీయం ఈ రెండు భిన్న ధృవాల మధ్య పోలరైజేషన్ జరిగిపోయింది. ఏ చర్చ జరిగినా వీరిరువురు కేంద్రంగానే చర్చ జరిగేది. అటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి అనుకూలరు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలరు అనేదే ఆ విభజన ఉండేది. నువ్వంత అంటే నేనెంత అన్నట్టు. అసలు అంటే సమ వయస్కులు, సమ నేపథ్యం, సమ చరిత్ర, సమ స్థాయి. ఇద్దరు ఆ హైట్స్ చూశారు, ఇద్దరు ఫాల్స్ చూశారు. ఇటువంటి సందర్భంలో రాను ఏమైపోయిందంటే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంగా అలిపిరి దగ్గర నక్సలైట్ల ద్వారా ఆయన మీద క్లేమోర్ మైన్స్ తోటి హత్యాయతనం జరిగింది. ఒక రకంగా ఆ వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణ్యాల వల్ల ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు పుణ్యాన కారు గాల్లోకి లేచి కింద పడింది. అటువంటి ప్రమాదం నుంచి, అటువంటి దాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మృత్యుంజయుడిలాగా ప్రాణాలతో బయటపడటం జరిగింది. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆ మర్యాద పాటించి, అంటే ముఖ్యమంత్రి తన మాజీ మిత్రుడు, రాజకీయ విభేదాలు ఇవన్నీ పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శ చేయడానికి తిరుపతి వరకు వెళ్ళటం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మర్యాద పాటించి ఆయన ఇంటికి వెళ్ళి భౌతిక కాయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆ భౌతిక కాయానికి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడతోటి ఈ మర్యాద పూర్వక ఈ రాజకీయాల ప్రస్థానం ముగిసిపోయింది. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి రాజకీయాల్లో ఈ మర్యాద పూర్వకమైన సంబంధాల కన్నా కూడా, రాజకీయ ప్రత్యర్థుల కన్నా కూడా శత్రువులు గానే శత్రుత్వం పెరిగిపోయింది. ఆయన పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, శత్రుత్వం పెరిగిపోయింది. దానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు వేరే చాలా ఉన్నాయి. ఏదేమైనా సరే ఈ మర్యాద పూర్వక కలయికలకు కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. ఆఖరికి అది ఎక్కడికి దారితీసింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న కార్యక్రమానికి కూడా హాజరు కాలేనంతగా ఆ గ్యాప్ పెరిగిపోయింది. ఇది రాష్ట్ర రాజధాని నిర్మాణం. రేపటి రోజున నేను ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. రేపటి రోజున నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ఆ రాజధాని నుంచే నా పరిపాలన కూడా సాగుద్ది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటి పండగ కాదు, ఇది రాష్ట్ర పండగ. ముఖ్యమంత్రియే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా నాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పని ఫీల్ అవ్వాలి ఆయన. చంద్రబాబు నాయుడు సంకల్పించిన కార్యక్రమానికి నేను ఎందుకు హాజరు కావాలి అని చెప్పని దాన్ని ఒక వ్యక్తిగత అంశంగానే పరిగణించి ఆ కార్యక్రమం నుంచి దూరం జరిగారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరనే కాదు, ఒక రకంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షీల్డ్ లాగా నిలబడింది ఆమె.
ఆయన క్రైసిస్ పీరియడ్లో ఉన్న రోజు, ఆయన పార్టీ ఏర్పాటు చేసుకున్న రోజు, ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజు, ఆయన జైలు పాలైన రోజు, ఆయన పార్టీ ఇక ఉంటుందా మునిగిపోద్దా, అసలు ఈ పార్టీ ప్రస్థానం కొనసాగుద్దా అని చెప్పని అనుమానాలు ప్రజల్లో బలపడుతున్న రోజున అన్న సంధించిన బాణాన్ని నేను, నా అన్నకి తోడు నేనున్నా, మా నాన్న పోయి ఉండొచ్చు, మా అన్నకి నేనున్నా తోడు అని చెప్పని ఒక ఆడపిల్ల ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీ ఉనికిని కాపాడిందామా, జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని నిలబెట్టింది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ని, వైసీపీ అనే ఒక ఫ్యాక్టర్ని సజీవంగా ఉంచింది ఆమె. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయల్టీ చెల్లెల పట్ల చూపిలా, గ్రాటిట్యూడ్ చూపిలా ఆయన ఆమెకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కనీసం మాత్రపు గుర్తింపు ఆమెకు ఇవ్వని పర్యవసానం నిదానంగా ఆ అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ వచ్చిన పర్యవసానం అది పోడ్చలేని అగాధాన్ని సృష్టించింది. చివరికి ఆమె పూర్తి సంబంధాలు తెంపేసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆఖరికి తల్లి కూడా, విజయలక్ష్మి గారు కూడా కూతురు పక్షం వహించి మధ్యలో కుటుంబ పెద్దలు ఎన్నిసార్లు రాయబారాలు నడిపే ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అత్యాశ మూర్ఖత్వం మూలన చెల్లెలు చేసిన మేలును కూడా మర్చిపోయి ఆయన ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏదో కరుణరసం కురిపించే కరుణామయుడిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వ్యూహకర్తలు అటువంటి ఎలివేషన్ ఆయనకి ఇస్తూ వచ్చారు. కానీ అంత మేలు చేసి తన కోసం 3000 కిలోమీటర్లు ఒక ఆడపిల్ల పాదయాత్ర చేయడం అంటే, ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆమెకి మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ రికవర్ అయినాక మళ్ళీ కొనసాగించి పాదయాత్ర పూర్తి చేసింది ఆమె. ఆమె పుణ్యమే, ఆమె పెట్టిన భిక్షే ఇవాళ వైసీపీ పార్టీ బతుకుంటాం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న రోజున ఆ పార్టీకి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు మొత్తం కూడా తల్లి కూతుళ్ళే మోసారు. అటువంటి షర్మిలకి జగన్మోహన్ రెడ్డి పూర్తి అన్యాయం చేశాడు. ఆస్తుల పంపకంలో కూడా వివక్ష ప్రదర్శించాడు. ఆ పర్యవసానం ఆమెలో కూడా ఆ కసి పట్టుదల పెరిగింది. చివరికి అది ఎక్కడికి దారి తీసింది అనంటే, నా అన్న మీద అంటే నేను కల్పించిన ఈ అవకాశ ప్రతిఫలం ఇవాళ ఇంత అధికారం దక్కింది, ఆస్తులు సమకూర్చుకున్నాడు, ఈ వైభవం అనుభవిస్తున్నాడు, నన్ను ఇంత అన్యాయం చేశాడు, నేనే కూడా నా దమ్మేంటో చూపించాలని చెప్పని ఒక కసి పెరిగి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళ కుమార్తె వివాహం, కొడుకు వివాహం, ఆ వివాహం సందర్భంగా ఆమె ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వల్ల అంటే ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న ఆ వ్యక్తిగత సాన్నిహిత్యం జగన్మోహన్ రెడ్డి తోటి పూర్తి స్థాయిలో పోర్చలేని అగాధంగా మారిన నేపథ్యంలో ఇవాళ తన అన్నతో విభేదిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఆ అన్నని ఆమె కూడా గుచ్చాలని డిసైడ్ అయింది, రెచ్చగొట్టడానికి సిద్ధపడింది ఆమె కూడా. అందుకే మొన్న క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్కి ఒకరోజు గమనించుకుంటే 2018లో మంగళగిరిలో జరిగిన ప్లేనరీ సందర్భంగా ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసే విధంగా ప్రసంగిస్తూ నారా లోకేష్ని కించపరుస్తూ ప్రసంగం చేసింది. కానీ ఆమె మొన్న క్రిస్మస్ రోజున నారా లోకేష్కి కానుక పంపించడం జరిగింది. లోకేష్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, శత్రువు మిత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకైనా ఇవాళ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించబోతున్న షర్మిలకైనా ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువుగా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కామన్ ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేయాలి. కాబట్టి ఆమె కొడుకు వివాహం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గడప తొక్కబోతుంది, ఆహ్వానం ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ సమీకరణాలకు ప్రతీక. షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంతటి స్థాయిలో గత అంటే 2014-19 ఎదురైన ఫలితాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మెరుగుపరచుకోగలిగితే అంతటి స్థాయిలో అది వైసీపీ పార్టీ విజయావకాశాలకి పెనుముప్పు తేవడం ఖాయం. ఎందుకంటే వైసీపీ పార్టీ కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చింది. వైసీపీ పార్టీలో ఉన్న ఓటర్లందరూ కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయిన ఓటర్లే. ఇటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో బలం పెంచుకోగలిగితే అంత స్థాయిలో వైసీపీ పార్టీకి నష్టం జరగడం ఖాయం. అదే సందర్భంలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్న ఆయనకైనా సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో చాలామంది తెలుగుదేశంలోకి జనసేనలకు రాలేని ఎమ్మెల్యేలు ఎంపీలు షర్మిల గారిని ఆశ్రయించడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలని షర్మిల రూపంలో కూడా దెబ్బతీయటం ఖాయం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళినా కూడా
అక్కడ ఈ రాజకీయ అంశాలు చర్చకు రావడం ఖాయం. ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్ కూడా రాష్ట్రానికి కూడా మంచియే కదా. 100కి 100 అంటే ఈ కక్ష సాధింపు ధోరణి, ఈ ఆధిపత్య ధోరణి, ఈ అరాచకాలు, ఈ అవినీతి, దాడులు, దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి కలగాలి అని అంటే ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన నాయకులు, ఈ పార్టీల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అది రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మేలు చేసే అంశం.